హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ గ్రేవీ చేసుకుందాము. చాలా టేస్టీగా ఎలా ఉంటుందో ఈరోజు మీకు చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా పల్లీలు వేయించుకుందాము. చూపిబెట్ట పల్లీలు వేయించుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడు పల్లీలు అయితే అయిపోయింది. మంచిగా ఇట్లా ఎర్రగా కాల్చుకున్నాము. ఎర్రగా వేంపుకోవాలి. ఇట్లా పక్కకు పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుందాం. కొద్దిగా కొబ్బరి కాల్చుకుందాం వేడిగా. ఫ్రెండ్స్, ఇగో కొబ్బరి కూడా తయారైంది. చూపిబెట్ట కొబ్బరి కూడా ఇట్లా ఎర్రగా ఇట్లా కాల్చుకోవాలి. ఇట్లా ఎర్రగా ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా ఎర్రగా మార్చుకోవద్దు. ఎర్రగా ఇట్లా పక్కకు పెట్టేసుకుందాం కొబ్బరి కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని నువ్వులు తీసుకున్నాం. కొన్నే తీసుకోవాలి. వేయించుకున్నాము నువ్వులు కూడా. నువ్వులు కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఇట్లా చూపిబెట్ట ఎర్రగా నువ్వులు కూడా వేపుకోవాలి. పక్క పెట్టుకుందాం. ఫ్రెండ్స్, హాఫ్ స్పూను మెంతులు, హాఫ్ స్పూను జీలకర్ర దీన్ని వేసుకొని వేయించుకున్నాము. ఇవి కూడా కొన్ని హాఫ్ స్పూన్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కుండలో వేస్తున్నా ఈ కాకరకాయ గ్రేవీ. కుండ పెట్టుకుందాం. ఒకసారి చూపి బిడ్డ కుండని ఇట్లా. వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇది ఎద్దు గానుగ నూనె, అంటే ఎద్దు తిరుగుతుంటుంది రౌండ్గా. నూనె వేస్తే తయారవుతుంది ఇది నూనె. అది ఎద్దు గానుగ నూనె అంటారు దీన్ని. కొద్దిగా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కాకరకాయ వేసుకుందాం. మంచిగా ఇట్లా వేపుకుందాం. కొన్ని వేసుకున్నా ఫ్రెండ్స్. ఒకసారి చూపిబెట్ట. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మంచిగా అన్నీ ఫ్రై కావు. ఫస్ట్ కొన్ని వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత అది కూడా ఫ్రై చేసుకుందాం. ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా నూనె వచ్చి ఇట్లా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది తర్వాత ఇవి మిగిలినాయి కదా, ఇవి కూడా తీసి మళ్ళీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాకరకాయ అయితే ఫ్రై చేసుకున్నాము. ఇట్లా నూనె మొత్తం పోయే విధంగా పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. మొత్తం ఫ్రై అంతా ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మిగతా కాకరకాయ ఉంది కదా, ఇవి కూడా వేసుకుందాం. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, కాకరకాయ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, పక్కకు పెట్టుకుందాం. మంచిగా ఇట్లా నూనె లేకుండా ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఉంచుకొని నూనె మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము కోసు
జీలకర్ర వేసుకుందాం కొద్దిగా. కొన్ని ఆవాలు వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాను నేను, చిన్నవి. మిరపకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 4 నుండి 5 మిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిర్చి. ఇప్పుడు కరేమాకు వేసుకుందాం కొద్దిగా. ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం, 1/2 స్పూన్ అట్లా. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయ వేసుకుందాం. ఫ్రై చేసిన కాకరకాయ పక్కకు పెట్టినాం కదా, ఫ్రై చేసిన కాకరకాయ పక్కకు వేసుకుందాం. ఇది 2 మంచిగా కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుందాం. కుండలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కూర కూడా. ఇది కూరలో కూడా తినచ్చు. సామలు, అరకలు, అండుకూరలు అంటారు కదా, దాంట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కర్రీ. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్, కొద్దిసేపు ఫ్రై కానీ ఉంటాం. చూపి పెట్టాలి సరే. ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై అయింది మంచిగా నీట్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే కారపొడి, ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ ఒక 4 నుండి 5 మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం పొడి కూడా. అయినా కొద్దిగా ఇది చేదు ఉంటుంది కదా కాకరకాయ, కాబట్టి నేను ఒక చిన్నవి 2 స్పూన్లు వేస్తున్నా కారం పొడి. మిర్చి పొడి, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. దొడ్డుది నేను వేసుకున్నట్టు. చాలు. కొద్దిసేపు ఇది పెట్టేసుకుందాం. ఒక నిమిషం వరకు పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం. ఏం స్మెల్ బాగా మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర, మెంతులు ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒకటేసారి వేసేసుకుందాం. ఇలా నువ్వులు మిక్సీ ఇవన్నీ దీన్ని వేసేసుకొని మిక్సీ వేసుకుందాం. చూసా ఇలా మిక్సీ వేసుకొని పట్టేసిన మంచి మెత్తగా అయింది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి నువ్వుల పొడి అవన్నీ ఉన్నాయి కదా, వేసుకుందాము. మొత్తం ఇట్లా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ నువ్వులు కొబ్బరి ఇవన్నీ చేసుకోవడం వల్ల చింతపండు, మనం చింతపండు తీసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు చిన్న ఒక టమాటా సైజ్ అంతా, ఇంకా కొద్దిగా తక్కువైనా పర్వాలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతపండు పిసుకొని పెట్టుకున్నది పోసుకుందాం. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇది. చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, ఇట్లా కుర్రలో తింటే కానీ చాలా టేస్ట్ ఉంటుంది. సో ట్రై చేయండి. చిత్రాన్నంలో కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. చిత్రాన్నంలో నాకైతే చాలా బాగుంటుంది. చిత్రాన్నంలో తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చిత్రాన్నంలో తింటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. చింతపండు నేను పోసినాం కదా, కొద్దిగా వాటర్ పోసుకుందాం. అంటే కొద్దిగా మసాలాలో వేసినాం కాబట్టి దగ్గర గుంజుకుంటుంది. ఇంకా దింపుకున్న తర్వాత చూస్తే ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే ఏమవుతుంది అని అంటే మంచిగా టేస్ట్ అనేది ఇంకో లెవెల్ ఉంటుంది. ఫైనల్గా కొన్ని పోసేద్దాం. ఏం చేద్దామంటే ఫైనల్గా మూత అయితే పెట్టేసుకుందాం. మొత్తం కూర అయిపోయినట్లనే లాస్ట్కి కొత్తిమీర, మన ధనియాల పొడి వేసేస్తే ఫినిష్. ఫ్రెండ్స్ లాస్ట్కి చిన్న స్పూన్ కదా, లాస్ట్కి ఇంకా ధనియాల పొడి వేసుకుందాం కొద్దిగా. ఇట్లా ఫైనల్ కొత్తిమీర. ఇంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై అండ్ కర్రీ ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. మీరు చేసుకొని కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందనేది. కామెంట్ చేయండి. నేను చేసిన పద్ధతిలో ఇంకా మీ పద్ధతులు ఏమన్నా చేస్తా, కామెంట్ అయితే చేయండి. రాత్రి ఇప్పుడు చేసిన కాకరకాయ కర్రీ ఉంది కదా, దాని టేస్ట్ చేసి చెప్పు బిడ్డ. జెన్యున్గా చెప్పాలబ్బా. మీ నాన్న అని మీ డాడీ అని చెప్పేసి నువ్వు అబద్ధ చూడవా? నాకు ఆ నమ్మకం ఉందిలే. కానీ సూపర్ ఉంది. అసలు నిజంగా చాలా బాగుంది. అసలు ఎక్సలెంట్. అసలు చేయదనిపిస్తలేదు. చాలా బాగుంది అసలు. అంటే ఒక స్పెషల్ కర్రీ లాగా కొడుతుంది. చాలా బాగుంది. చేయదు అసలు లేదు. ఓకే, థ్యాంక్ యూ.